హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. మన భారతదేశాన్ని ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు. ఆ రాజులు పరిపాలించడం కోసం పెద్ద పెద్ద కట్టడాలు అయితే కట్టుకున్నారు. చాలా ఫేమస్ ఫోర్ట్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఫోర్ట్ అయినటువంటి చిత్రదుర్గ ఫోర్ట్నే మనం ఇవాళ చూపించబోతున్నాం. ఇది ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ డిస్టిక్లోనే ఉందన్నమాట. దాన్నే మనం చూపించబోతున్నాం. ఇప్పటి వరకు మనం వెళ్ళిన కోటలన్నింటిలో కూడా కట్టడాలు చాలా వరకు ధ్వంసమైనాయి. కానీ ఈ కోటలో మాత్రం కట్టడాలు అస్సలు ధ్వంసం కాలేదు. చాలా వరకు కూడా ఆ రాజులు కట్టినటువంటి కట్టడాలు చూడొచ్చు, వాళ్ళ వస్తువులు చూడొచ్చు. మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ గన్ పౌడర్ తయారు చేసే మిషన్స్ ఉంటాయన్నమాట. అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ ఇంకోటి, వీడియోలో మాతో పాటు గైడ్ వచ్చాడనమాట. ఆ గైడ్కి వీడియోలో కనపడడం ఇష్టం లేదు, మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి సీను కూడా మీరు టైం మిషన్ వేసుకొని ఆ రాజుల కాలంకి వెళ్ళి చూసినంత ఫీల్ కలుగుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా అంత మంచి చరిత్ర ఉంది. అలాగే దీన్ని వచ్చేసి 4వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 మంది రాజులు పరిపాలించడం జరిగింది. వాళ్ళలో మెయిన్ రాజులు 5 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది వీడియో స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఈ వీడియోకి వచ్చేసి కనీసం ఒక 50,000 లైకులు కొట్టండి. ఎందుకంటే చాలా దూరం వచ్చి వీడియో తీస్తున్నాము. అండ్ ఇంకోటి, చాలా మంచి సెలెక్టివ్ ప్లేసెస్ మాత్రమే తీస్తున్నాము. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రమోషన్ ఉంది, అది చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోట లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ శత్రు దుర్భేద్యమైన కోట గోడలు చూడండి, ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదు. నేరుగా మనం 3వ ద్వారం దగ్గర పోదాం. మొదటి ద్వారం, 2వ ద్వారం రాను సంవత్సరాలు గడిచే కొద్దీ ఊరు పెద్దగైంది కాబట్టి ఊరు లోపల కలిసిపోయినాయి. సో డైరెక్ట్ 3వ ద్వారం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, ఏనుగులు పైకి వెళ్ళేటప్పుడు దాహంతో ఉంటాయి కాబట్టి ఇక్కడ తొట్టి కనపడుతుంది కదా, ఈ తొట్టిలో నీళ్లు తాగి పైకి ఎక్కేవంట. మొత్తం 7 ద్వారాలు ఉన్నాయి. 7 ద్వారాలలో ఇది 3వ ద్వారం, కామన ద్వారం. కామనగేతి వంశస్థులు, రాజవంశస్థులు ఉంటారు కదా, వాళ్ళకు గుర్తుగా దీనికి కామన ద్వారం అని పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే, వేరే రాజ్యం, అదే శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ వుడెన్ డోర్స్ ఉండేవంట. వాటిని బద్దలు కొట్టడానికి వీలు లేకుండా ఈ గోడను అయితే కట్టారు. బద్దలు కొట్టాలంటే వెనక్కి పోయి ఇట్లా చాలా ఫోర్స్తో వచ్చి బద్దలు కొట్టాలి కదా. సో ఆ మూమెంట్ అనేది రాదు కాబట్టి ఈ డోర్స్ బద్దలు కొట్టలేరు. అండ్ ఇంకోటి, ఇది రాజులు మాత్రమే వచ్చే డోర్ అన్నమాట, ముఖద్వారం కేవలం రాజులు మాత్రమే. అలాగే ఏనుగులు కూడా వచ్చే ప్రదేశం ఇది, అటువంటి ద్వారం అన్నమాట. ఇక్కడ సాధారణ సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం డైలీ వచ్చిపోవడానికి ఇది పక్కనే ఉంటుంది అన్నమాట, చిన్న ద్వారం. సో ఇక్కడ నుంచి కాస్త ముందరికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, దీన్ని అగలి అంటారు. ఇది ఎట్లా ఉపయోగించేవారంటే, అక్కడ పెద్ద పెద్ద వుడెన్ డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్కి పగ్గం ఉంటుంది కదా, ఆ పగ్గాన్ని దీని లోపల పెట్టేవారు అనమాట. దీన్ని రొటేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డోర్ అనేది ఓపెన్ అయ్యేది. ఆ ఈజీగా పోయి మన ఇళ్ళల్లో తీసినట్టు సింపుల్గా తీసే డోర్లు కాదు అవి. పెద్ద పెద్ద పగ్గాలు కట్టి దీని లోపల దీన్ని రొటేట్ చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా దీన్ని వాడేవారు. దీన్ని అగలి అంటారు. ఓకే, నెక్స్ట్ వెళ్దాం రండి. ఇక్కడ కామన బావి ఉంది చూడండి. ఈ కామన బావిలో కామనగేతి వంశస్థులు మాత్రమే నీరు తాగేవారంట, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా తాగకూడదు. అలాగే దాని పక్కనే మనకు పెద్ద కందకం ఒకటి కనపడుతుంది. ప్రస్తుతానికైతే దాంట్లో నీళ్లు లేవు. ఆ కందకంలో
పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలపై నుంచి నీళ్ళు వచ్చి అక్కడ స్టోర్ ఉండేవన్నమాట. ఆ కందకంలో ముసళ్ళు, చేపలు అవన్నీ ఉండేది. సో శత్రువులు వచ్చినా కూడా ఆ కందకంలోనే 50% చనిపోతారనమాట దాని లోపలే పడి, ఎందుకంటే ముసళ్ళు ఉన్నాయి కదా. సో కాబట్టి చంపేస్తాయి. అండ్ ఇంకోటి, ఎంత పెద్ద కరువు వచ్చినా కూడా ఈ కామన బావిలో మాత్రం నీళ్ళు ఉంటాయంట ఎప్పటికీ. ఇక్కడ చూడండి, గారె అరయువ కళ్ళు అంటారు ఇక్కడ ఈ ప్రదేశాన్ని. ఇవి వచ్చేసి ఇప్పుడు మనకంటే సిమెంటు ఇవన్నీ మనకు ప్యాకెట్ల రూపంలో వస్తాయి. సో మనం ఈజీగా ప్లాస్టింగ్ చేసుకుంటాం, గోడలు కట్టుకుంటాం. కానీ అప్పటి కాలంలో వాళ్ళు సున్నము, ఇసుక, బెల్లము, ఇంకొన్ని మిశ్రమాలు వీటి లోపల వేసి నూరేవారు అనమాట. ఇవి ఆ మిశ్రమాన్ని తయారు చేయడం కోసం ఇక్కడ మొత్తం కూడా నూరేవారు. చూడండి ఎట్లున్నాయో. అసలు ఏ కోటలో కూడా చూడలే నేను ఇంతవరకు, ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ లెదర్ డ్రై ట్యాంక్. ఇక్కడ ఏం చేసేవారంటే అప్పటి కాలంలో డ్రమ్స్ కానీ చెప్పులు కానీ ఏదైనా కానీ జంతువుల చర్మాలతోనే చేసేవారు. ఆ చర్మాలను ఏం చేసేవారంటే ఇక్కడ నీటి లోపల ఈ లెదర్ డ్రై ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ నానబెట్టేవారు అనమాట. ఆ చర్మాలను నానబెట్టి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పైన ఆరేసేవారు. దానితో చెప్పులు ఇంకా డ్రమ్స్ అవన్నీ కూడా తయారు చేసేవారు అనమాట. అండ్ ఇంకోటి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి. ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ కోట గోడలో, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్. అంటే నీళ్ళు ఎన్ని వచ్చినా కూడా అక్కడ నుంచి పారి మళ్ళీ అక్కడ కందకం ఉంది కదా, ఆ కందకంలో కలిసిపోయాయి అనమాట. బనశంకరి టెంపుల్, ఇది వచ్చేసి 8th సెంచరీలో కట్టినటువంటిది. బాదమి చాణక్య వంశస్థులు అనమాట. సో వాళ్ళు కూడా పరిపాలించాడు అనడానికి ఇక్కడైతే ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ టెంపుల్ అనేది క్లోజ్ ఉందన్నమాట. ఈ కోటలో మొత్తం అన్ని టెంపుల్స్ అన్నీ కూడా కేవ్ టెంపుల్సే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్లో ఉంది. అండ్ లోపలికి 10 feet లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉంటారంట. ఓకేనా, ఇంకాస్త ముందరికి వెళ్ళి చూద్దాం రండి. గన్ పౌడర్ తయారు చేసే ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి అక్కడ మధ్యలో ఒక ఐరన్ పోల్ ఉండేదంట. ఆ ఐరన్ పోల్ చాలా హైట్ ఉండేది. అండ్ దానికి ఏం చేసేవారంటే ఒక చైన్ లాగా ఉంటుంది. ఆ చైన్ కనెక్షన్ అనేది వీటికి ఇచ్చేవారు అనమాట. ఇక్కడ రంధ్రాల్లాగా కనపడుతున్నాయి కదా, ఇక్కడ 4 వైపులా కూడా ఆ చైన్ కనెక్షన్ ఇచ్చేవారు. ఆ పోల్కి మధ్యలో ఉండేదన్నమాట. సో ఆ పోల్ని ఏనుగుల ద్వారా లేదంటే ఇంకొన్ని జంతువుల ద్వారా దాన్ని తిప్పించేవారు అనమాట. ఆ పోల్ని ఇట్లా రౌండ్గా తిరిగేది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఈ చక్రాలు తిరుగుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా గ్రైండ్ అవుతుంది. ఇంకా పౌడర్ అనేది అక్కడ కింద పడుతుంది. ఇదో ఇక్కడ ఆ గన్ పౌడర్ ఇక్కడ కింద పడిన తర్వాత అక్కడ మనకు మట్టిలాగా కనపడుతుంది కదా, మట్టి కోటలాగా. సో అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తారనమాట. అక్కడ మట్టి కోట ఎందుకు కట్టినారంటే ఇప్పుడు అది గన్ పౌడర్ కదా, అంటే చాలా డేంజరస్. సో దాన్ని చల్లగా అంటే కూల్గా ఉండే ప్రదేశంలోనే పెట్టాలా. లేదంటే మామూలుగా ఇటు రాయి కోటలో పెట్టినామంటే హీట్ ఎక్కువ అయ్యి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే దాన్ని అయితే అక్కడ స్టోర్ చేయరు, అది కూల్గా ఉండడం కోసం అని చెప్పి మట్టి కోటను అక్కడ నిర్మాణం చేసినారు. ఇవి చూడండి ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి. ఎక్కడే కానీ కనపడలే. ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటకలో ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళిన కోటలలో కూడా ఎక్కడ కూడా కనపడలే, ఇక్కడే చూస్తున్నాం మేము ఫస్ట్ టైం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క అంశం కూడా మేము తిరిగినాం కదా, మాకే కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ కోట కట్టడానికి రాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకురాలేదు. ఇక్కడే ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి సో ఇక్కడున్న కొండరాళ్ళనే ఉపయోగించినారనమాట. 3 types ఉన్నాయి ఈ కొండరాళ్ళను పగలగొట్టడానికి. ఫస్ట్ వచ్చేసి ఒక హోల్ చేసి ఆ హోల్లో వేడి నీళ్ళు పోసేవారు. వేడి నీళ్ళు పోసినప్పుడు ఆ వేడికి ఆటోమేటిక్గా రాయి అనేది కట్ అయ్యేదంట. రెండోది వచ్చేసి అక్కడ హోల్ పెట్టి వుడెన్ స్టిక్ లోపలికి పెట్టి ఆ వుడెన్ స్టిక్లో అదే బ్యాంబో స్టిక్ ఉంటుంది కదా, ఆ బ్యాంబో స్టిక్లో వేడి నీళ్ళు పోస్తే ఆ స్టిక్ అనేది ఇట్లా ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టోన్ కూడా ఇట్లా పగిలిపోతుంది అనమాట. ఆ విధంగా మూడోది వచ్చేసి ఉలి ఉంటుంది కదా, ఆ ఉలిని పెట్టి కొట్టేవారు. అది ఆ 3 విధాలకు కూడా ఈ కొండరాళ్ళను పగలగొట్టి కోట కట్టడానికి అలాగే టెంపుల్స్ కట్టడానికి ఉపయోగించేవారు అనమాట.
ఇప్పుడంటే మనకు కరెంట్ ఉంది, అప్పటి కాలంలో కరెంట్ లేదు కాబట్టి సో నూనెతో దీపాలు వెలిగించేవారు. కాబట్టి నూనె చాలా అవసరం వాళ్ళకు. ఆ నూనెనంతా కూడా ఇక్కడ ఇది డైలీ యూజ్కి ఇక్కడ డైలీ వాడేవారు అనమాట. అండ్ ఇంకోటి ఇది 4 feet ఉంటుంది, ఇక్కడ ఉండేది 9 feet ఉంటుంది లోపలికి. సో ఇక్కడ స్టోర్ చేసేవారు మెయిన్గా నూనె, అంతా ఎక్కువ నూనె ఇక్కడ స్టోర్ చేసేవారు. ఇది 9 feet లోపలికి ఉంటుంది, ఓకేనా. ఇది 4 feet. అండ్ ఇంకోటి ఈ నూనెను చూసుకుంటూ ఉండడం కోసం ఇక్కడ ఒక మనిషి కూడా ఉండాలి కదా, ఆయనకు సంబంధించిన ఇండ్లు అనమాట ఇది. అలాగే ఇక్కడ చూడండి, ఈ నీళ్ళు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడిందంటే నీళ్ళు అనేవి ఇంటి లోపలికి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా తూములు దూకి ఇట్లా బయటికి పోవడం కోసం అని చెప్పి ఈ విధంగా ఇక్కడ కోసారనమాట ఈ కొండ లోపల. ఎవరైతే ఆ నూనెను చూసుకుంటూ ఇక్కడ కాపాడుతుంటాడో ఆయన స్టే చేసే ప్రదేశం ఇది. నెక్స్ట్ వచ్చేసి 4th గేట్, వీరభద్రస్వామి గేట్ అండ్ పాయిజన్ గేట్ అంటారు దీన్ని. అలా ఎందుకంటారంటే ఇక్కడ పెద్ద పెద్ద వుడెన్ గేట్స్ ఉండేవన్నమాట. సో ఆ ద్వారాలు మొత్తం కూడా మేకులు ఉంటాయి కదా, ఆ మేకులన్నీ కూడా విషంతో నిండి ఉండేవంట. ఆ మేకులకు విషం పెట్టేవారంట. అలా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శత్రువులు వచ్చినారనుకో, వాళ్ళు ఏనుగులు కానీ లేదంటే మనుషులు కానీ దీన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తారు. ఆ సమయంలో ఆ మేకులకు ఉండే విషం ఆ ఏనుగులకు గుచ్చుకొని అక్కడికక్కడే చనిపోతాయంట. సో అదొక రీజన్. ఇంకోటి ఎందుకు వుడ్తోనే చేయాలా, రాయితో చేయొచ్చు కదా, ద్వారం బాగా పెద్దగా రాయితో కూడా చేసుకోవచ్చు కదా, వుడ్తోనే ఎందుకు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఫిరంగి కానీ ఏదైనా పెద్ద పెద్ద ఆయుధాలతో వాళ్ళు దాడి చేసినప్పుడు వుడెన్ది అయితే ఆటోమేటిక్గా హోల్ పడుతుంది అంతే, అంతకుమించి మొత్తం ధ్వంసం కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే శత్రువులు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను మెల్లమెల్లగా కోల్పోతారు. సో కాబట్టి ఒకవేళ ఇట్లాంటిది ఉన్నదనుకో మొత్తం కూలిపోతుంది, అప్పుడు ఈజీగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. అట్లా కాకుండా వుడెన్ అయితే జస్ట్ రంధ్రం పడుతుంది కాబట్టి వుడెన్ అయితే వాడేవారు అనమాట ద్వారాలు. ఓకేనా, వెళ్దాం రండి. డోర్లు ఉండేవి అనడానికి ప్రూఫ్ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. వాటిని ఇంజెస్ అంటారు. ఆ ఇంజెస్లోనే ఆ డోర్స్ అనేవి ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చేయి చూపిస్తుంది చూడండి, ఇది డోర్ అనుకోండి, ఇది ఇంజెస్ అనుకోండి. సో ఈ విధంగా డోర్ ఉండేదనుకో ఇట్లా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈ విధంగా ఉండే అనమాట. అది అవి ఉన్నాయి కాబట్టే అప్పుడు కాలంలో డోర్లు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారనమాట. అవే ఆధారాలు. ఈ కోటకు సేనాధిపతి ఇండ్లు ఇది. దాదాపు 1000 గుర్రాలు ఈయన ఆధ్వర్యంలో ఉండేవంట. ప్రస్తుతానికైతే ఇండ్లు అయితే లోపల లేదనమాట, మొత్తం అంతా కూలిపోయింది. ఇంకోటి మన ఇంటికి వెళ్ళే ముందు ఎక్కడైనా చూడండి బయట అరుగులు ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ విధంగా అరుగులు అనమాట ఇవి అప్పుడు కాలంలో. ఇక్కడ ఒక అరుగు, ఇక్కడ ఒక అరుగు. ఓకే, ప్రస్తుతానికైతే లోపల ఏం లేదు, ఈ గోడలు మాత్రమే మిగిలాయి. కమాండర్ ఈ కోటకు. నెక్స్ట్ మనం వెళ్ళేది బొమ్మల మండపం. దీన్ని బొమ్మల మండపం అని ఎందుకన్నారంటే ఇప్పుడు రాజులు యుద్ధాలు చేస్తుంటారు. ఆ యుద్ధ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఏనుగులు కానీ లేదంటే గుర్రాలు కానీ కొన్ని చనిపోతాయి అన్నమాట. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాటిని బాగా పెంచుకొని ఉంటారు అండ్ వాళ్ళకి విశ్వాసంగా పనిచేసి ఉంటాయి. అవి యుద్ధంలో చనిపోయినప్పుడు వాటికి గుర్తుగా ఇక్కడ బొమ్మల మండపం ఏర్పాటు చేసి ఆ ఏనుగులు అనే వాటిని ఇక్కడ శిల్ప రూపంలో చెక్కేవారనమాట. సో అవే ఇవి. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి. ఆ ఏనుగులు అండ్ గుర్రాలు వాటికి గుర్తుగానే ఇక్కడైతే ఈ శిల్పాలను చెక్కించారు. అందుకే దీన్ని బొమ్మల మండపం అంటారు. నెక్స్ట్ 5వ ద్వారం గంటా ద్వారం. దీన్ని గంటా ద్వారం అని ఎందుకన్నారంటే ఇక్కడ పెద్ద వుడెన్ డోర్ ఉండేది. ఆ డోర్ వెనకాల మొత్తం గంటలు ఉండేవంట, చిన్న చిన్న గంటలు. ఫర్ ఎగ్జాంపుల్ శత్రువులు వచ్చి దీన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే ఆ గంటలు గలగల మోగేవి. సో ఆ శబ్దాలను విని శత్రువులు వచ్చినారు అని చెప్పి ఈజీగా గ్రహించేవారు, వీళ్ళ మీద యుద్ధానికి దిగేవారు అనమాట. ఆ విధంగా ఉండేది. ఇంకోటి యుద్ధం అంటే డైరెక్ట్ అటాక్ జరగదు ఎప్పుడైనా కూడా. ఎట్లుండేదంటే ముందే లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించిన తర్వాత
ఇంకా ఒక టైం డిసైడ్ చేసుకొని ఆ టైంలో ఇద్దరు యుద్ధం చేస్తారు. యుద్ధాలు ఎందుకు వచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట, మీరు ఇంత ట్యాక్స్ కట్టాలా, లేదంటే మీ నుంచి ఇది కావాలా, అది ఇదని డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. ఆ సమయంలో ఇద్దరు కూడా యుద్ధం చేసుకుందామని మాట్లాడుకొని యుద్ధం చేస్తారు. నార్మల్ టైంలో వెళ్ళినప్పుడు కూడా శబ్దాలు వస్తాయి కదా, అప్పుడు ఎట్లా చేస్తారంటే యుద్ధం అనేది ఎప్పుడైనా కానీ ఒక సమయం పెట్టుకొని 6 నెలల లేకుంటే 3 నెలల అనేది డిసైడ్ చేసుకొని ఆ సమయంలో మాత్రమే యుద్ధం చేస్తారు. మిగతా టైం అంతా కూడా ఇంకా నార్మల్ వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి ఆ సమయంలో శబ్దాలు వచ్చినా కూడా ఏం పట్టించుకోరు అనమాట. నాలుగో శతాబ్దం నుంచి ఈ కోట మొదలైంది. అంతకంటే ముందు ఇక్కడ ఆదిమానవులు ఉండేవారని చెప్పి దానికి గుర్తుగానే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక జంతువుని చంపిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు సరదాగా ఇక్కడ మొలిచేవారు అనమాట ఇటువంటి కొండలలో. సో ఇక్కడ కూడా మనకు జింక అనేది కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇది మీకు కెమెరాలో ఎట్లా కనపడుతుందేమో, డైరెక్ట్గా అయితే బాగా కనపడుతుంది. ఇవి జింక కాళ్ళు, ఓకే. ఇది ముఖం, ఈ పైన కొమ్ములు ఇట్లా ఉంది ఆకారం. ఇట్లా ఆది మానవులు కూడా ఈ ప్రదేశానికి వచ్చారనడానికి అదే గుర్తే ఇది. నెక్స్ట్ 6వ ద్వారం టాకు టీకెన ద్వారం అండ్ ఫిరంగి ద్వారం అంటారు. అండ్ ఇండో ఇస్లామిక్ పద్ధతిలో ఉంటుందన్నమాట ఈ కట్టడం అంతా కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇండో ఇస్లామిక్గా ఉంది అనడానికి రీజన్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజుల పరిపాలనలో ఈ కట్టడం అనేది కట్టారు. హిందువులు ముస్లింలు ఇద్దరు సోదరులుగా ఉండాలా, అదే హిందూ ముస్లిం బాయ్ అంటలా. సో దానికి నిదర్శనంగానే ఆ విధంగా అయితే కట్టారనమాట. పైన చూసినట్లయితే మనకు అంతా ముస్లిం కట్టడం లాగా ఉంటుంది, కింద అంతా హిందూ కట్టడం లాగా ఉంటుంది. కలసాలు అవన్నీ కూడా మనకు కనపడతాయి. సో ఆ విధంగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఫిరంగి ద్వారం అనడానికి రీజన్ ఏంటంటే ఇంతవరకు మనం వచ్చిన కోటగోడలలో ఎక్కడ కూడా ఫిరంగులు పెట్టుకొని అదే శత్రువులను దాడి చేసే విధంగా అయితే ఎక్కడ రంధ్రాలు అయితే లేవు మనకు కోటగోడలో, కానీ ఇక్కడైతే కనపడతాయి మనకు. ఒకవేళ శత్రువులు వచ్చినారంటే పైనుంచి అటాక్ చేయొచ్చు అక్కడ ఫిరంగులు పెట్టుకొని, లేదంటే వాళ్ళ దగ్గర తుపాకులు కూడా ఉండేవి కదా, దోకు తుపాకులు అటువంటివి కూడా ఉండేది కదా, వాటితో అయితే వీళ్ళ మీద అటాక్ చేయొచ్చు. అందుకనే దీన్ని ఫిరంగి ద్వారం కూడా అంటారు. అండ్ ఇంకోటి టీకుటాకున ద్వారం అని ఎందుకంటారంటే అది అంటే ఇప్పుడు వచ్చిన ద్వారాలన్నింటిలో కూడా ఇది చాలా బాగుంటుంది ద్వారం. చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది, బాగుంది కదా. సో అందుకనే దీన్ని టీక్ టాక్ ఉంది, చాలా బాగుందనే ఉద్దేశంతో టాకు టీకిని ద్వారం అని కూడా అంటారనమాట. ఈ 6వ ద్వారంలోనే ద్వారపాలకులు కూర్చునే ప్రదేశంలో నేను కూర్చున్నాను. ఇక్కడే ద్వారపాలకులు కూర్చునేవారంట. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇది ఎందుకు ఇంత చిన్నగా కట్టినారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద్వారపాలకులు అంటే ఏం చేయాలి వాళ్ళు అంటే లైక్ ఒక కాపలా అనుకోండి. సో వాళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళకి నిద్రపోయినారనుకోండి, ఇది లోపల ఎక్కువ రాక్స్ అంటారంట. అంటే వాళ్ళ గురక వాళ్ళకే వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూద్దురండి, రీసౌండ్ వస్తుంది వాస్తవానికి నేను మాట్లాడుతుంటే. అంటే వాళ్ళు గురక పెట్టే కూడా వాళ్ళ సౌండ్ వాళ్ళకే విరక్తి పుట్టి లేస్తారంట. అండ్ ఇంకోటి పడుకోవడానికి వీలుగా ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ ఇట్లా కూర్చోడానికే నేనే నార్మల్ సైజు ఉండా, నేనే దీంట్లో అంత పట్టకుండా. అటువంటిది వాళ్ళు ఎట్లా పడతారు, వాళ్ళు బాగా ఇంకా చాలా పెద్ద సైజులు ఉంటారు. ఇక్కడ 2 ఫిషెస్ ఉన్నాయి కదా, దానికి సైన్ ఏంటంటే అదే దానికి గుర్తు ఏంటంటే ఒక ఫిష్ ఉందంటే స్ట్రైట్గా వెళ్ళాలని అర్థం. అదే 2 ఉన్నాయంటే ఇక్కడెక్కడో దగ్గరలో నీరు ఉన్నాయని అర్థం. సో ఆ విధంగా అయితే ఈ సిగ్నల్స్ని వాడేవారు అనమాట. చూద్దానండి ముందర నీళ్ళు ఉన్నాయో లేదో. నెక్స్ట్ మనం జిమ్ రూమ్కి వెళ్తున్నాము. ఇది 15వ శతాబ్దానికి సంబంధించినది. అప్పట్లో బల ప్రదర్శనలన్నీ చూపించుకోవడం కోసం అని చెప్పి కుస్తీ చేసేవారు అనమాట, కుస్తీ పడేవారు. సో దానికి సంబంధించిన రూమ్ ఇది. ఇక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు అనమాట, బరువులు ఎత్తడాలు అటువంటివన్నీ కూడా. ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది, బట్ మనం చూడొచ్చు. మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే జిమ్ రూమ్ ఇది.
ఓకే, బాగా పెద్దనే ఉంది ఒక రకంగా. ఫ్రెండ్స్, ఈ చిత్రదుర్గకి 10-15 పేర్లు ఉండేవంట స్టార్టింగ్లో. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో దీన్ని చిత్రదుర్గ అని పేరు ఎందుకు పెట్టారంటే, దీన్ని ఫస్ట్ పిక్చర్ ఫోర్ట్ అనేవాళ్ళు. ఎందుకు అనేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కొండ ఎట్లా కనపడుతుంది, చిన్న ఏనుగులాగా లేదు, ఏనుగు కూర్చున్నట్టు అట్లా లేదా, ఏనుగు ఉన్నట్టే ఉంది. ఇంకా నెక్స్ట్ పైన ఒకసారి అక్కడ చూడండి, అది షిప్ లాగా ఉంది అక్కడ పైన. అండ్ ఇక్కడ చూడండి, కుందేలు ఉన్నట్టు ఉంది ఇది, ఈ కొండ. అండ్ నెక్స్ట్ అక్కడ కెమెరాలో ఎలా కనపడుతుందేమో కానీ అక్కడ వచ్చేసి కప్పలాగుంది. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. అంటే ప్రతి రాయిలో, ప్రతి కొండ రాయిలో ఏదో ఒక చిత్రం, అంటే ఏదో ఒక జంతువుని కానీ లేదంటే ఏదన్నా దాన్ని పోలి ఉంది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే పిక్చర్ ఫోర్ట్ అని పెట్టినారు. అంటే ప్రతి రాయిలో కూడా ఏదో ఒక రూపం ఉంది. ఆ పిక్చర్ ఫోర్ట్ని మన వాళ్ళు ఏం చేసినారంటే చిత్రం, పిక్చర్ అంటే చిత్రం, సో ఆ చిత్రాన్ని చిత్రదుర్గగా మార్చడం జరిగింది. ఆ విధంగా అయితే మారింది. దానికంటే ముందు చాలా పేర్లు ఉండేవంట. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. కెమెరాలో ఎట్లా కనపడుతుందో మనం డిసైడ్ చేయలేము. అలాగే ఆడ షిప్ లాగా ఉందని చెప్పినా కదా, అది అక్కడ షిప్ లాగా. సో అక్కడ ఏం చేసేవారంటే ఫ్లాగ్ హెస్టింగ్ చేసేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఫ్లాగ్ పెట్టేవారు. ఒకవేళ యుద్ధం జరుగుతుంది అనే సమయంలో రెడ్ కలర్ ఫ్లాగ్ పెట్టేవారు. శాంతంగా ఉంది అనడానికి చిహ్నంగా వైట్ కలర్ ఫ్లాగ్. ఇంకా ఫెస్టివల్ చేసుకోవాలనే సమయంలో ఎల్లో కలర్ ఫ్లాగ్. ఆ విధంగా ఫ్లాగ్స్ అయితే పెట్టేవారంట. అక్కడ పెట్టినారంటే ఇక్కడ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కనపడేదన్నమాట. మొత్తానికైతే 7వ ద్వారం దాటుకొని వచ్చినాము. దీన్ని ఎలుసుత్తెన కోట అంటారు. అలా అనడానికి రీజన్ ఏంటంటే మొత్తం 7 అంటే 7 అనమాట. సో 7 ద్వారాలు దాటుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏకనాథేశ్వర అమ్మవారి టెంపుల్ కనపడుతుంది. ఇది వచ్చేసి ఈ ఊరి గ్రామ దేవత అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతాయంట. ఆ సమయంలో ఇక్కడ మేక కానీ లేదంటే పెద్ద ఎనుము అంటలా అటువంటివన్నీ కూడా దున్నపోతులు ఇక్కడ బలిస్తారంట. బలిచ్చిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఊయల కనపడుతుంది కదా, ఇది మండపంలాగా. సో ఇక్కడ ఊయలేసి పల్లకిలో అమ్మవారిని ఊయలు ఊపుతారంట. ఇంకోటి అక్కడ 40 అడుగుల ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట. ఆ ధ్వజస్తంభం పైన క్రాక్ ఇచ్చింది. అది ఎందుకు క్రాక్ ఇచ్చిందంటే పిడుగుబడి అక్కడ క్రాక్ ఇచ్చిందనమాట. మీకు కెమెరాలో కనపడుతుందో లేదో. అండ్ ఇంకోటి ఇది ధాన్యాగారం. 6 నెలల పాటు యుద్ధాలు జరిగేవి కాబట్టి సో ఇటువంటి ధాన్యాగారాలు చాలా కనపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసుకోవాలి కదా, యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి తినడానికి ఫుడ్ కావాలి కాబట్టి ఇటువంటి స్టోరేజ్ రూమ్లు ఎక్కువ కనపడతాయి. అండ్ ఇంకోటి ఇక్కడ హోలీ ట్యాంక్ ఉంది. ఆ హోలీ ట్యాంక్ ఎందుకంటే హోలీ పండుగ కూడా జరిపేవారు. సో ఆ సమయంలో ఆ రంగు నీళ్ళన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకునేవారంట. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి పూజారి గారి గది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ క్యాంటీన్ ఉంది. ఇది రంగు నీళ్ళన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసేవారు. ఇక్కడ మొత్తం 3 చూడొచ్చు మనము. ఆ 3 ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి మీటింగ్ హాల్. రాజులు వాళ్ళ కుటుంబీకులు కొంతమంది అలాగే మంత్రులు వాళ్ళందరూ కూడా ఎంత డబ్బులు ముద్రియాలా, ఏ డబ్బులు ఎట్లా వాడాలనేది ఇక్కడ డిస్కషన్ చేస్తారు అనమాట. సో ఇది డిస్కషన్ రూమ్ అలాగే మీటింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్దాం రా. అక్కడ డబ్బులు ముద్రించేవాళ్ళు. లైక్ ఇప్పుడంటే నోట్స్ ఉన్నాయి మన దగ్గర, అప్పుడు కాయిన్స్ కానీ లేదంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ కాపర్ కానీ అవన్నీ కూడా ఇక్కడే ముద్రించేవారు అనమాట. లోపల చూసుకొని మళ్ళీ ఆ డబ్బుని ఎక్కడ పెట్టేవారో మీకు మళ్ళీ ఇక్కడే చూపిస్తాను. ఇదంతా చూడండి మట్టి, చూసారు కదా మట్టి ఇదంతా. కానీ దీంట్లో కొన్ని మిశ్రమాలు అయితే కలిపింటారు, అందుకనే ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. ఇది ఇక్కడే ఆ కాయిన్స్ కానీ కాపర్ కానీ సిల్వర్ కానీ ఆ కాయిన్స్ అనేవి ముద్రించేవాళ్ళు అనమాట. ఆ డబ్బునంతా తీసుకెళ్ళి అక్కడ ట్రెజరీ రూమ్ చూపిస్తారండి. చూడడానికి పైనుంచి చూడడానికి ట్రెజరీ రూమ్ లాగానే ఉంటుంది, కాదు, పైనుంచి చూడడానికి మాత్రం అది ఒక గుడిలాగా ఉంటుంది. కానీ దాని కింద దాదాపు ఒక 10 feet వరకు లోపలికి ఒక చిన్న లోయలాగా ఉంటుందంట. అందులోపల డబ్బులు పెట్టేవారంట. చూడండి, ఎవరైనా చూసి ఏమనుకుంటారు, ఖచ్చితంగా గుడేనే అనుకుంటారు. కానీ దాని కింద పైన ఒక విగ్రహం పెట్టేస్తారంట, కిందేమో మొత్తం ట్రెజరీ పెడతారంట. అదే డబ్బు, బంగారం, ఖజానా, వజ్రాలు, వజ్ర వైడూర్యాలు. చూడండి,
అబ్బా ఇరకటంగా ఉంది ఇది. అది ఇక్కడ పైన విగ్రహం పెట్టేస్తారు, ఇదంతా లోయ కింద కనపడుతుందా మీకు? దీంట్లో డబ్బులు అవన్నీ పెట్టేవారు అనమాట, గోల్డ్ కాయిన్స్ అవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ చూసారు కదా, ఈ 3 కూడా వేరే ప్లేస్ పోదాం రండి. ఈ కోటని మొత్తం 14 మంది రాజులు పాలించారని చెప్పాం కదా, వాళ్ళ 5 మంది బెస్ట్ రాజుల పేర్లు కూడా చెప్తామని చెప్పాను. అది వచ్చేసి మత్తి తిమ్మన నాయక, భిక్షుగతి పరమనాయక, కామగేతి తిమ్మన నాయక, కస్తూరి వెంగప్ప నాయక, లాస్ట్ అండ్ బెస్ట్ రాజా వచ్చేసి రాజా వీర మదకరి నాయక. ఈయన పాలనలో ఏం జరిగిందంటే హైదర్ అలీ 3 సార్లు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు 2 సార్లు ఓడిపోయి 3వసారి 1779 సంవత్సరంలో వీళ్ళ మీద గెలిచి దీన్ని ఆక్రమించుకున్నాడు. దాని తర్వాత టిప్పు సుల్తాన్ కూడా దీన్ని పాలించాడు. టిప్పు సుల్తాన్ నుంచి బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకున్నారు. దాని తర్వాత ప్రస్తుతానికి మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కాపాడుతున్నారు. నా ఎదురుగా ముందు చూస్తున్నది హిడంబేశ్వర టెంపుల్ అంటారు. మన భారతదేశంలో 2 చోట్ల ఉంటాయి, ఇక్కడ ఒకటి, దాని తర్వాత కుల్లు మనాలిలో. దానికి ఉన్న చరిత్ర ఏంటంటే హిడంబేశ్వర అండ్ హిడంబి అని 2 అన్నా చెల్లెళ్ళు ఉండేవారనమాట. వాళ్ళిద్దరు కూడా రాక్షసులు. సో భీముడు హిడంబేశ్వరుణ్ణి సంహరించి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ సగం మానవ రూపం, సగం రాక్షస రూపం అనమాట. సో ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత ఘటోత్కచుడు పుట్టిన స్థలం కూడా ఇదే అంట, ఇక్కడే ఆయన జన్మించాడంట. వివాహ భోజనంబు అని మనం పాట వినింటాం కదా, ఆ పాటలో ఉంటాడు కదా, ఆయన్నే ఘటోత్కచుడు అంటారనమాట. సో ఆయన పుట్టిన ప్రదేశం అయితే ఇదే. ప్రస్తుతానికైతే దాంట్లో విగ్రహాలు ఏం లేవు, జస్ట్ మనం దూరం నుంచి చూపించి, ఇంకా చాలా ఉంది చూసేది. సో అందుకనే సింపుల్గా దూరం నుంచి చూపిస్తున్నాం. ఇది వచ్చేసి గాలి మండపం. ఇది ఎందుకు పెట్టుకున్నారంటే ఇక్కడ ఈ ప్రదేశంలో నిలబడితే చాలా చల్లని గాలి వస్తుంది. అప్పటి కాలంలో రాజులు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే రెస్ట్ తీసుకునేవారంట. అంటారా ఇక్కడ పైన చూడు, లైక్ ఇది ఒక లిఫ్ట్ లాగా అనుకోండి. ఇక్కడ నుంచి ఆ పల్లకి ద్వారా పైకి వెళ్తారంట. ఇక్కడ నుంచి ఆ పల్లకి ద్వారా పైకి వెళ్ళి పైన కూడా పడుకుంటారు. బాగా చల్లని గాలి వస్తుంటుంది, బాగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇది గాలి మండపం అంటారు, గాలి బాధ తగులుతుంది కాబట్టి. అవన్నీ ఉయ్యాళ్ళు కట్టేవి అవన్నీ కూడా. అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనం స్కూల్ దగ్గరికి వెళ్దాం. గురుకులం, రాజుల పిల్లలు చదువుకుంటారు కదా, సో ఆ గురుకులం దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాం. రాజుల పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ ఇది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ స్తంభం ఆ స్తంభం మొత్తం 4 స్తంభాల మధ్య ఎంతైతే స్థలం ఉందో దీన్ని ఒక అంకణం అనుకోండి. అంటే ఈ స్థలం అంతా ఒక అంకణం. ఇటువంటి స్థలం లైక్ ఈ స్తంభాల్లాగా లోపల 364 అంకణాల స్థలం ఉందంట. సో అంత పెద్ద ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. స్టడీస్ అంటే అప్పట్లో చదువు అంటే కేవలం రాజుల పిల్లలు మాత్రమే చదవాలా, ఎవరంటే వాళ్ళు చదవడానికి ఉండదు. ఆ రాజుల పిల్లలు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళు మాత్రమే చదివేవారు అనమాట. ఇక్కడ లైటింగ్ లేదు ప్రస్తుతానికైతే, ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా తిరిగొద్దాం రండి. ఇదే అబ్బా పాఠశాల, రాజుల పిల్లలు చదువుకున్న పాఠశాల ఇది. ఇంకా నెక్స్ట్ వేరే చోటికి వెళ్దాం రండి. సంపంగి సిద్ధేశ్వర టెంపుల్లోకి వెళ్తున్నాం మనము. ఇక్కడ వచ్చేసి అక్కడ దాదాపు 400 సంవత్సరాల నాటి చెట్టు ఉంది, సంపంగి చెట్టు. అది ఆ చెట్టు 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎందుకుందంటే రాజులు ఎవరైనా పిల్లలు పుడతారు కదా, సో ఆ పిల్లలు పుట్టినప్పుడు ఆ రాజులు మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు రాజు అవుతారు కదా, సో కాబట్టి వాళ్ళు పుట్టినప్పుడు ఆ చెట్టును అయితే నాటుతారు. ఆ చెట్టు ఎదుగుదలను బట్టి ఈ రాజ్యం బాగుంటుందని నమ్ముతారనమాట. ఈ రాజ్యము ఆ రాజు ఇద్దరు కూడా బాగుంటారు, బాగా డెవలప్మెంట్ జరుగుతుందని నమ్ముతారు. అలాగే సిద్ధేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్దాం రండి. సంపంగి ఇక్కడ చెట్టు ఉండేందుకే ఇది సంపంగి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని అంటారనమాట. ఇక్కడ మొత్తం సైనిక అవసరాల కోసం రాజుగారికి వాళ్ళందరికీ కూడా మొత్తం 12 కోనేరులు ఉండేవన్నమాట. వాటి ద్వారానే నీళ్ళని అయితే స్టోర్ చేసేవాళ్ళు, వర్షపు నీళ్ళన్నీ కూడా స్టోర్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైనుంచి ఈ కొండపైన ఉన్న ఆ కొండ నుంచి జారుకుంటూ వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇట్లా కోనేరుల ద్వారా స్టోర్ చేసేవాళ్ళు. ఈ విధంగా అయితే ఇక్కడ మ్యాపింగ్ చూపిస్తున్నారు మనకు. మొత్తం 12 ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి
చెల్లెలు కోనేరు, ఇది వచ్చేసి అక్క కోనేరు. అలా అనడానికి రీజన్ ఏంటంటే 17వ శతాబ్దంలో రాజుగారు చనిపోయిన తర్వాత రాజుగారికి 2 భార్యలు. వాళ్ళు అప్పటి కాలంలో సతీ సహగమనం ఉండేది. రాజుగారు చనిపోయిన తర్వాత చెల్లెలు దీంట్లో పడి చనిపోయిందంట, అక్క దాంట్లో పడి చనిపోయిందంట. సతీ సహగమనం చేశారు. సో కాబట్టి దీన్ని ఇప్పటికి కూడా అక్కా చెల్లెల కోనేరులు అంటారు. అక్కడ గోపాలకృష్ణేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇక్కడ వచ్చి తుంగభద్ర స్వామి టెంపుల్. మొత్తం 18 టెంపుల్స్ ఉన్నాయంట ఈ కోట మొత్తం కూడా. సో కాబట్టి మనం జస్ట్ దూరం నుంచి చూపిస్తున్నాం, ఎందుకంటే ఇంకా చూపించేది చాలా ఉంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఇది వచ్చేసి ఓబవ్వ అనే ఒక మహిళ సమాధి అన్నమాట. దీని గురించి చెప్పాలంటే మీకు ముందు అక్కడ ఒక గుహ ప్రాంతం ఉంటుంది అన్నమాట. దాని దగ్గరికి వెళ్ళి చెప్తాను, అప్పుడే మీకు విజువలైజేషన్గా బాగా అర్థమవుతుంది స్టోరీ. కోటకి వెనక భాగంలో ఉన్నాం మనము. మొత్తం 19 పెద్ద గేట్లు, 15 చిన్న గేట్లు, 130 గుహలు ఉండేవి కాబట్టి చాలా పెద్ద కోట. హైదర్ అలీ ఎప్పుడు దీని మీద యుద్ధానికి వచ్చేవాడు, ముందర నుంచి వస్తాడు కదా, సో కాబట్టి ఓడిపోయాడు అనమాట, ఎప్పుడూ గెలుపులేదు. దానికోసం అని చెప్పి ఈసారి ఎట్లయినా ఒక ప్లాన్ చేయాలని చెప్పి ఏం చేసినాడంటే ఒక సైన్యాధికారిని కొనేశాడు. అంటే అప్పుడు డబ్బు ఆశ చూపించి ఆ సైన్యాధికారిని కొనేసి మొత్తానికైతే వెనకల నుంచి దాడి చేయాలని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుహ ఉందన్నమాట. సో ఆ గుహ నుంచి వద్దామని ప్లాన్ వేసినాడు. ఇక్కడ వచ్చేసి ఒక సైనికుడు ఉండేవాడు. ఆ సైనికుడి భార్య పేరు వచ్చేసి ఓబవ్వ. ఆవిడ ఏం చేసేదంటే సరే శత్రువులు ఎవరు రావడం లేదు కదా అని చెప్పి తన భర్త అక్కడ ట్రంపెట్ ఊదేవాడు అనమాట. ఆయన వర్క్ ఏంటంటే ఎవరన్నా శత్రువులు వస్తున్నారంటే అక్కడ నిలబడి ట్రంపెట్ ఊది అందరికీ సిగ్నల్ ఇవ్వడం, శత్రువులు వస్తున్నారని చెప్పి. మొత్తానికైతే శత్రువులు ఎవరు రావడం లేదని చెప్పి వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అన్నం సమయం అయింది, పాపం పిలిచి భోజనం పెడదామని తన ఇండ్లు ఇది, ఆ ఓబవ్వ అనే మహిళ అలాగే ఆ సైనికుడు ఉంటాడు కదా భర్త, వాళ్ళ ఇండ్లు ఇదన్నమాట. సో ఇక్కడ పిలిచి భోజనం పెడుతుంటుంది. భోజనం పెట్టే సమయంలో నీళ్ళు ఉండవు. నీరు లేకుంటే తీసుకురానికి అని చెప్పి ఇక్కడ దగ్గరలోనే ఒకటి ఉందన్నమాట, నీటి తొట్టిలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే. దీంట్లో 365 రోజులు సంవత్సరం పొన్న నీళ్ళు ఉంటాయి. అది ఓకే. అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఈ గుహ నుంచి కొంతమంది సైనికులు రావడం చూస్తుంది. అదే శత్రుదేశం సైనికులు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే చూస్తుంది, అరే నా భర్త అన్నం తింటున్నాడే, ఇప్పుడు పోయి నేను చెప్పినానంటే అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు తినేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే అవతలి వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి నమ్ముతారనమాట. సో కాబట్టి వాళ్ళ భర్తకు చెప్పకుండా ఈవిడ ఒక రోకలి ఉంటుంది, రోకలి కట్టె అంటే దంచేది ఉంటుంది కదా, ఆ రోకలి కట్టె తీసుకొని ఆ శత్రు సైనికుల తలలు పగలగొడుతుంది. దాదాపు 80 మందిని చంపేస్తుంది. చూద్దాం రండి ఆ గుహను. చూసారు కదా, ఈ గుహ నుంచే ఆ శత్రు సైనికులందరూ కూడా వస్తుంటారనమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఇట్లాంటి ఒక రోకలి కట్టె తీసుకొని వాళ్ళ తలలు పగలగొడుతుంది. దాదాపు 80 మందిని చంపేస్తుంది. చంపేసిన తర్వాత వాళ్ళ భర్త ఏందబ్బా నా భార్య ఎంతసేపు అయింది నీళ్లు తీసుకురావడానికి పోయింది ఇంకా రాలేదని చెప్పి ఇట్లా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ 80 మంది చచ్చిపోయి ఉంటారు. వాళ్ళని చూడగానే ఆయన భయపడిపోతాడు. మొత్తానికైతే ఒక వీర మహిళ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన రాజ్యంలోకి శత్రువులు రాకుండా ధైర్యం చేసి అప్పటి రోజుల్లోనే ఆ విధంగా ఇటువంటి పెద్ద రోకలి కట్టె తీసుకొని వాళ్ళ తలలు అయితే పగలగొట్టిందనమాట. అందుకనే ఆవిడ సమాధి కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఆవిడ సాధారణ మహిళ, ఒక రాజు భార్య కూడా కాదు. ఇటువంటి సాహసం చేసింది, దాదాపు శత్రువులు 80 మందిని చంపేసింది కాబట్టి ఆవిడ సమాధిని అయితే ఇప్పుడు కూడా ఆడబెట్టారు. అలాగే ఈ ప్రదేశాన్ని వచ్చేసి రోకలి ఓబవ్వ కిండి అంటారు. చూద్దురండి ఒకసారి, ఒక లుక్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. రాజ్యాన్ని కాపాడాలనుకుంది కాబట్టి ఆవిడకైతే చిరస్మరణీయంగా అందరికీ కనిపించే విధంగా అక్కడ సమాధి అయితే కట్టారనమాట. ఇట్లా వచ్చింటారు, ఇట్లా దిగి కోటలో వెనక భాగం చూడండి. డబ్బు కోసం ఆశపడి కోటలో ఉండే వాళ్ళే మోసం చేసేవారు అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు మనం కోటపైకి ఎక్కాము. శత్రువులు అయితే అదో ఇటు సైడ్ నుంచి వచ్చేవారనమాట. చూస్తున్నారా, ఇక్కడ సైడ్ నుంచి వచ్చేవారు. ఇక్కడ మెట్లు కూడా కనపడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కొండ లోపల నుంచి అట్లా లోపలికి వచ్చేవారు. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో. కోట వెనక భాగంలో ఉన్నాం మనం ఇప్పుడు.
అక్కడ పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ మీద బుడ్డి మెట్లు ఉంటాయి అన్నమాట. చాలా స్లోపీగా ఉంటుంది అండ్ చాలా రిస్కీ కూడా. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా పోండి. అక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే, అక్కడ బుర్జులాగా ఉంది కదా, అక్కడ వచ్చేసి నెయ్యి పోసేవారంట. నెయ్యి ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అనేది ఎప్పుడు జరగదు కంటిన్యూస్గా. యుద్ధం జరిగినప్పుడు ఆయుధాలు తుప్పు పట్టకుండా ఆ నెయ్యి లోపల పెట్టేవారంట ఆయుధాలు. సో అప్పుడు తుప్పు పట్టదు. ఇంకోటి ఏంటంటే, మనకు ఆర్మీకి సెలెక్ట్ చేయాలంటే కొన్ని సెలెక్షన్స్ పెడతారు, రన్నింగ్ కావచ్చు, ఇంకా కొన్ని సెలెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ పెడతారు. ఆ రోజుల్లో ఈ సైన్యానికి సైనికులుగా ఉండాలంటే కొన్ని సెలెక్షన్స్ పెట్టేవారంట. దానిలో ఆ మెట్లంబడి పైకి ఎవరైతే స్పీడ్గా ఎక్కుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసేవారంట. అది కూడా ఆ మెట్ల మీద నెయ్యి పోసేవారంట. అప్పుడు జారుతుంది కదా, ఆ సమయంలో ఎక్కాలన్నా కూడా కష్టం. అంత కష్టమైన సమయంలో కూడా ఎవరైతే పైకి ఎక్కుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసేవారంట. చాలా కష్టపడి మొత్తానికైతే పైకి ఎక్కినాము. చాలా రిస్కీగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఇక్కడికి వస్తుంటారు. అండ్ ఇక్కడ చూసారు కదా, బూట్ చేసినారనమాట. లేదంటే ఒకప్పుడు ఇక్కడ నెయ్యి పోసి ఆ నెయ్యి లోపల ఆయుధాలు పెట్టేవారు. ఎందుకంటే ఆయుధాలు చిల్లుం పట్టకుండా ఈ విధంగా అయితే చేసేవారు అనమాట. ప్రస్తుతం అయితే ఇప్పుడు పర్యాటకులు వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. జైల్ బందీఖానా దగ్గరకు వచ్చినాము. ప్రస్తుతానికైతే లోపలికి పోవడానికి లేదు, లోపల క్లోజ్. ఒకసారి గేట్లోంచి చూపిద్దాం ఎట్లుందో, మీకే చూసి అర్థమవుతుంది లోపల ఎట్లుండేది. వామ్మో, ఆర్చుల్లాగా ఉన్నాయి లోపల. పర్లేదు, వేరే కోటలలో ఉండే జైళ్ళతో పోలిస్తే ఇది బాగానే ఉంది. ఇది వచ్చేసి 15వ శతాబ్దం తర్వాత కట్టడం జరిగింది. బ్రిటిష్ కాలంలో కూడా ఇది జైలుగానే వాడినారు. అండ్ పైన ఒక లుక్ వేద్దాం రండి. ఖైదీలను ఏం చేసేవారంటే, ఇప్పుడు ఖైదీలను ఎట్లయితే ట్రీట్ చేస్తున్నారో, అంటే ఏదైనా జైల్లో పని చేపించడం, లేదంటే ఏదైనా చేపిస్తుంటారు కదా వంట చేపించడం అట్లా జైళ్ళల్లో, సేమ్ అదే విధంగానే అప్పుడు కాలంలో కూడా పెద్ద పెద్ద కొండ రాళ్ళను పగలగొట్టియడము, రాళ్ళను మోపియడం, అటువంటి పనులు చెప్పేవారనమాట. ఇది జైలు పైన. అండ్ అక్కడ ఒకసారి ఏమన్నా కిందికి చూడడానికి ఉందేమో చూద్దాం. లేదు కిందికి చూడడానికి లేదు. ఫ్రెండ్స్, వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాము. తప్పుగా ఏదైనా మాట్లాడంటే క్షమించండి. చిన్న తప్పులు ఉంటాయన్నమాట. ఏదో ఒక పదం పలకడం కానీ అటువంటివన్నీ చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో తప్పకుండా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ సెలెక్టివ్ ప్లేసెస్ మాత్రమే తీస్తున్నాము. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇంకోటి, గైడ్ అన్నకు చాలా థ్యాంక్స్ అబ్బా. ఎందుకంటే చాలా ఓపిక్గా దాదాపు 4 గంటల పాటు మాతో ఉండి ఆయన అయితే మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి, గైడ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మన వీడియో చూసినారనుకో కంప్లీట్గా, మీకు గైడ్ అవసరం కూడా ఏముండదు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే గంటకు 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో మేము 4 అవర్స్ దాకా అన్న మాతో ఉన్నాడు కాబట్టి 2000 రూపీస్ మాతో ఛార్జ్ చేశాడు. అలాగే గైడ్ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్లో కూడా మాట్లాడతాడు. టికెట్ ధర వచ్చేసి 20 రూపీస్. ఓకేనా? ఇంకా కెమెరా ఛార్జెస్ అయితే ఏముండవు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యూచర్లో ఈ కోటను చూడడానికి ట్రై చేయండి. బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కండి. Guys, if you really want to make big money and have a lot of fun, follow the link from description or pinned comment. Register now, play and win.